టెర్రస్ గార్డెన్ అప్డేట్ అయితే చూసేద్దాము. ఈరోజు చూడండి బ్రాక్లీ చూడండి ఎంత హైట్ అయ్యాయో, బాగా గ్రో అవుతున్నాయి బ్రాక్లీ. తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే చిక్కుడుకాయలు చూడండి, చిన్న సైజ్ చిక్కుడుకాయలు మనకి స్టార్ట్ అయిపోయాయి. ఇది వేసి కూడా 15 days అయిందంటే 15 daysకే ఇంత మంచి రిజల్ట్ అసలు నిజంగా. ఏమంటే ఇంకా మంకీస్ ఉంచడం లేదు, కొన్ని తినేస్తున్నాయి ఇలా. తర్వాత ఇక్కడ మన పొట్లకాయలు చూడండి ఇలా అయితే ఉన్నాయి ప్రస్తుతానికి, ఇంకా గ్రో అవుతున్నాయి. అండ్ మీకు ఒకటి ఇప్పుడు చూపిస్తాను చూడండి బ్రహ్మీ ప్లాంట్. ఇది యాక్చువల్గా బ్రహ్మీ ప్లాంట్. ఈ బ్రహ్మీ ప్లాంట్కి ఫ్లవర్స్ని మీరు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేశారా? ఒకసారి చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను జూమ్ చేసి. ఇది బ్రహ్మీ ప్లాంట్ యొక్క ఫ్లవర్స్. మీరు ఇంతకుముందు చూసుంటే కమెంట్ అయితే తప్పకుండా చేయండి. సో మాకు ఇక్కడ 2 చెట్లు అయితే ఉన్నాయి చిన్నవి, ఊరికే గ్రో అయిపోతుంది. ఇది యాక్చువల్గా మంకీ తీసి పక్కన పాడేసినా కానీ మళ్ళీ నాటింటే 2 days తర్వాత మళ్ళీ గ్రో అయింది. ఇది చూడండి ఎంత బాగా వచ్చాయో ఫ్లవర్స్ బ్రహ్మీ ప్లాంట్కి. చూసుంటే మాత్రం మీరు ఎక్కడైనా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫాలో ఫర్ మోర్. ఈ మందారంకి అంతా తెల్లగా పుచ్చిపట్టిన పొడిలాగా ఇలా వస్తాయి కదా, ఆకులకి వెనకాల సైడు ఇలా ఫామ్ అవుతుంటాయి. చూపిస్తే చూడండి, ఆకు తీసేసి ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి కదా. సో నేనేం చేశానంటే, అంతా మనకి ఉప్పు మిరపకాయలు నానబెట్టిన మజ్జిగ ఉంటాయి కదా కారంది, దాన్ని అయితే అన్ని స్టెమ్స్కి పూసి పెట్టాను. చూద్దాం రిజల్ట్ ఎలా వస్తుంది అనేది అయితే తప్పకుండా అప్డేట్ చేసి చెప్తాను. సో ప్లాంట్కి తగ్గింది అని అంటే ఇది కూడా ఒక న్యాచురల్ రెమెడీగా మనం యూజ్ చేసుకోవచ్చు.